అందరికీ నమస్కారం. నా పేరు సంగడేశ్వరం. మొన్న యానం మల్లారి గిట్టారావు గారు మరి ఓఎన్జీసీ కోసం అక్కడ గ్యాస్ వల్లనే మరి అలాగే గ్యాస్ పైరైపోయి మరి సముద్రంలో పొంగిపోయి మంటలు చెలరేగి మీటింగ్ పెట్టారు. ఈ కాకినాడ మండలం కూడా నష్టపోయిందని మల్లారి గిట్టారావు గారు అలాగే మమ్ముడివారం ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు కూడా కాకినాడ మండలం కూడా నష్టపోయాయి. ఈ ఓఎన్జీసీ డబ్బులు ఆ గ్రామం 2012 నుంచి అది పడతలేదు, ఈ గ్రామాలు కూడా కలపాలని మాట్లాడారు. అలాగే ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఓఎన్జీసీ డబ్బులు కోర్టు ఆర్డర్లో పెట్టి మరి మత్స్యకారుల కోసం మాట్లాడుతున్నారో లేదో తెలియదు, కానీ దయచేసి పిఠాపురం వర్మ గారు అలాగే ఇక్కడ ఉన్న వనమాడు కొండబాబు గారు అలాగే ముమ్మిడివారం బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అలాగే మల్లారి గిట్టారావు గారు అలాగే ఇక్కడ ఉన్న పంత నానాజీ గారు జనసేన ఎమ్మెల్యే గారు అలాగే ఉదయ్ తంగిలి శ్రీనివాస్ గారు ఎంపీ గారు సెలవు తీసుకుని ఇది బోటు ఆర్డర్లు కాదు నష్టం, మత్స్యకారులకి ఏదైతే 69 గ్రామాలకు ఓఎన్జీసీ డబ్బులు వేస్తున్నారో ప్రతి మత్స్యకారుడికి 18 సంవత్సరాల మత్స్యకారుడికి 11,500 వేస్తారు 2012 నుంచి. కానీ ఇక్కడ ఉన్న మత్స్యకారులకి కాకినాడ మండలం ఉప్పులంక నుంచి అద్దరుపేట మత్స్యకారులకి ₹1 గట్ట పడతలేదు. ఈ ఊరు సెలసనైనా మరి ఎవరెవరు దోచుకున్నారో మనకి తెలియదు, కానీ ఇప్పటికైనా మారి మా మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంది. మీరు చర్య తీసుకుని మాకు నేరుగా ప్రతి మత్స్యకారుడికి 11,500 వేస్తానని జలసంలో గత ప్రభుత్వం వైసీపీ గట్ట మాట ఇచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం జనసేన కానీ టీడీపీ కానీ ప్రతి మత్స్యకారుడికి 11,500 వేస్తా అన్నారు. సంవత్సరాలు గడిచినా అక్కడ ఉన్న మత్స్యకారులకి మళ్ళీ 63,000 వేశారు. ఇప్పటికైనా మా మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంది. ఎవరు చూస్తూ ఊరుకున్న ప్రతి కులం అన్ని కులాలు మాకు మద్దతు ఇచ్చి మా మత్స్యకారులకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ రావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చర్య తీసుకుని పిఠాపురం ఎమ్మెల్యే గారు ఓనర్లు కాదు రైతులకు కాదు కష్టపడి రైతుకి 11,500 ప్రతి మత్స్యకారుడికి కష్టపడినట్టు మీరు వెయ్యాలి. మాకు న్యాయం చేస్తారని న్యాయం మేము ఎదురు చూస్తున్నాం. ఇట్లు సంఘటిస్తున్నాం.